నన్ను వెతుక్కుంటూ ఇంటి దాకా ఎందుకు వచ్చారా అని అడుగుతున్నాను. అదే చెప్పబోతున్నాను చామంతి గారు. మాది ఈకో సంస్థ. మా సంస్థ మీలాంటి వారిని ఎంకరేజ్ చేయడం కోసం ప్రతి సంవత్సరం 10 మంది మెరిట్ స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఇస్తాం. మంచి అంబిషన్ ఉంది. ఓ, ఇదిగోండి, ఇక్కడ సంతకం పెట్టి ఈ చెక్ తీసుకోండి. చూడండి శ్రీనివాస్ గారు, మీ ఆలోచన మంచిదే, నేను కాదనను. కానీ ఇలా తీసుకునే ఆలోచన నేను చెయ్యను. అయ్యో, అందులో తప్పేముందండి. మీరు తీసుకోవడానికి 100% అర్హులు. పైగా మీరు మెరిట్ స్టూడెంట్ కూడా. నేను మెరిట్ స్టూడెంట్నైనా ఏ స్టూడెంట్నైనా ఉచితంగా ఇచ్చే డబ్బుని తీసుకోనండి. నేను కష్టపడి సంపాదించుకుని నాకొచ్చిన దాంతో నాకు తృప్తి ఉంటుంది. కష్టాన్ని నమ్ముకున్న దాన్ని, ఇలాంటి అదృష్టాన్ని నమ్ముకోను. దయచేసి వెనక్కి తీసుకెళ్ళండి. అది కాదు చామంతి గారు, ఇంకోసారి బాగా ఆలోచించుకోండి. దేనికో దానికి ఉపయోగపడతాయి కదా. గుర్తుంది కదమ్మా, పసుపు తాడుతోనే అలాగే ఉండకూడదు. అత్తింటికి దోషం. 2వ రోజు బంగారు గొలుసులో తాళి గుచ్చుకోవాలి. ఈ ఉచితంగా వచ్చే డబ్బుతో అవి కొనుక్కొని వేసుకుంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇది కరెక్ట్ కాదు. తీసుకోండి చామంతి గారు, యూజ్ అవుతుంది. నాకు అవసరం ఉన్నా ఎలా తీసుకుంటాను? నాకు అవసరం కన్నా నా ఆత్మాభిమానమే ఎక్కువ. దాన్ని నేను ఎప్పటికీ కోల్పోను. ఇంకేం ఆలోచించకండి, బ్యాంకులో వేసుకోండి. ఆడపిల్ల దగ్గర డబ్బులుంటే దేనికో దానికి ఉపయోగపడతాయి. చూడండి శ్రీనివాస్ గారు, డబ్బు అనేది ఆడపిల్లలకే కాదండి, మగపిల్లలకి అందరికీ అవసరమే. సర్వం జగత్తంతా డబ్బుతోనే నడుస్తుందని నాకు తెలుసు. కానీ నా సిద్ధాంతం ప్రకారం ఇలా డబ్బులు తీసుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అది కాదు చామంతి గారు. ప్లీజ్ అండి, మీరు ఎంతో కష్టపడి ఇక్కడి దాకా వచ్చారు. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీరిక వెళ్ళండి. ఓకే మేడం. ఈ సంస్థని ఎవరు నడుపుతున్నారో కానీ వాళ్ళ ఉద్దేశం చాలా మంచిది. రే, నీకోసం ఎదురు చూస్తున్నానరా. ఏమైంది? చెక్ తీసుకుందా? ఏంట్రా? ఏంటేంట్రా, చామంతి చాలా సిన్సియర్. కష్టాన్ని నమ్ముకున్నాను, ఇలాంటి అదృష్టాన్ని నమ్ముకోలేదు, తీసుకోను అని చెప్పింది. అలా చెప్పిందా? అవును. కొంచెం నచ్చ చెప్పి ఇవ్వకపోయావా? నేను తనకి నచ్చ చెప్పడానికి చూస్తే చామంతి నాకు నచ్చ చెప్పి చెక్ తీసుకోనని పంపించేసింది. అరే ప్రేమ్, ఈ రోజుల్లో అలాంటి అమ్మాయి ఉండడం కష్టం రా. ఆ అమ్మాయి చాలా గ్రేట్. వస్తాను రా. చామ్, నువ్వు డైరెక్ట్గా డబ్బులు ఇస్తే తీసుకోవని ఇలా ప్లాన్ చేశాను. తీసుకొని బంగారు నాంతడు కొనుక్కుంటావు అనుకున్నాను. నీకు నీ ఆత్మాభిమానం ఎక్కువ నిరూపించావు. నీ మీద నీకు విశ్వాసం ఎక్కువ. ఒకరి మీద ఆధారపడడం నీకు ఇష్టం ఉండదు. నీ కాళ్ళ మీద నిలబడ్డం అంటేనే నీకు ఇష్టం. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న అమ్మాయి కాబట్టే చెక్ తీసుకోలేదు. కానీ ఇంకెలా నువ్వు డబ్బులు తీసుకునే మార్గం నీకు చూపించాలి.